నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కల్తీ మద్యానికి జగనే మూల కారణమన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. వైసీపీ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారిందని ఆరోపణ. కల్తీ లిక్కర్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. వాడపల్లిలో వైభవంగా వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. రెండవ రోజు సరస్వతి అలంకారంలో హంసవాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. కోయంబత్తూరులో ఎఫ్ఎంఏఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్. అవకాశాల కోసం ఎదురు చూడకుండా మీరే సృష్టించుకోవాలని యువతకు పిలుపు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ మద్యానికి మూల కారణం జగన్ అని, ఇక్కడ సరిపోక కల్తీ మద్యం వ్యాపారాన్ని సౌత్ ఆఫ్రికాకు విస్తరించారని, తన బినామీలతో అక్కడ కల్తీ మద్యం వ్యాపారం చేయించారని ఆరోపించారు. జయచంద్రారెడ్డిని ఎన్నికలకు ముందు టీడీపీలోకి వైసీపీ కోవర్టుగా పంపారని ఆరోపించారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఆనాటి నుండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా గత 6 సంవత్సరాలుగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారటానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కాదని చెప్పే ధైర్యం మీకుందా? ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. మీరు మీ పత్రిక, మీ చెత్త ఛానల్లో మీరు ఏదేదో చూపించవచ్చు. క్రెడిబిలిటీ లేని పత్రిక, క్రెడిబిలిటీ లేని ఛానల్. నీ ఛానల్లో వచ్చేది ఎవరు నమ్మరు. నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు, నీ పార్టీ కరపత్రిక, సాక్షి పత్రిక. దట్ ఈజ్ యువర్ వాయిస్. ఎవరు నమ్మరు దాన్ని. కల్తీ మద్యానికి మూల విరాట్ మీరు. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు. కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు. కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు, కానీ రికార్డు ఎక్కడికి పోతుంది? రికార్డుని ఎలా కాదనరు మీరు? చరిత్రను ఎవరు కాదంటారు మీరు? వాస్తవాలను ఎలా కాదంటారు? నేను 1 by 1 అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం. అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు, ఆయన ఒక బార్ నడుపుతారు. ఆ బార్లో కల్తీ మద్యం తాగి 6 చనిపోయారు. స్వర్ణ బార్లోనే కల్తీ. ఈ స్వర్ణ బార్ ఎవరిది? మల్లాది విష్ణు. మల్లాది విష్ణు ఎవరు? మీ నాయకుడు, తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు, మీకు అత్యంత సన్నిహితుడు. మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? కల్తీ మద్యానికి అతని బార్లో చనిపోతే అతని ముద్దాయిగా పెట్టినట్టు ఏనైనగా విష్ణు బార్లో వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్, దీని ఆధారంగా ఎఫ్ఐఆర్లో విష్ణు పేరు. ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు? మిస్టర్ జగన్ మీ పార్టీ వాడే కదా, కల్తీ మద్యానికి ఆద్యుడు కదా, ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే కల్తీ మద్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా. సమాధానం చెబుతారా? అది వదిలేద్దాం. అది విజయవాడలో జరిగింది. జంగారెడ్డిగూడెంలో 18 మంది చనిపోయారు కల్తీ మద్యం. మీరు యు ఆర్ ది చీఫ్ మినిస్టర్. అప్పుడు మీరే ముఖ్యమంత్రి. 18 మంది చనిపోయారు. చనిపోతే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 18 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోయారు. అది కల్తీ మద్యం అని ప్రూవ్ అయింది. కల్తీ మద్యం ఆమె చెబుతున్నారు, బాధితుడి భార్య ఆమె. ఏం సమాధానం? ఏం యాక్షన్ తీసుకున్నారు? కేసు రిజిస్టర్ చేశారా? వాళ్ళ మీద ఉన్న చర్యలు తీసుకున్నారా? ఎవరైనా అరెస్ట్ చేశారా? మీ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నారా? లేదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వార్త తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది సంబంధికుల్ని. మా పార్టీ నాయకుడు, మా పార్టీ ముద్ర వేసుకున్న మీ నాయకుడు, మీ సొంత మనిషి, మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి, మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించటానికి వచ్చి మా పార్టీ ముసుగేసుకున్న మనిషి జయచంద్రారెడ్డి. మీరు జాగ్రత్తగా వినాలి జగన్ గారు. ఏదో మీరు చెప్పిందంతా జనం నమ్ముతారని మీరు డ్రామా ఆడుతున్నారు. మేము వస్తే మద్య నిషేధం చేస్తామని చేసావా? అన్ని అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను మళ్ళొక్కసారి తెలియజేస్తున్నా. ఇది సరైంది కాదు. మీరు చేసిన తప్పు. ధైర్యం ఉంటే ఒప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఈ రకంగా అబద్ధాలాడి అసత్యాలాడి చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.
ఈ రకంగా ఎన్ని తప్పులు చేశారు మీరు, ఎన్ని తప్పులు చేశారు. ఇష్టం వచ్చినట్టుగా అయింది గాంధీ పత్రిక ఉందని బ్యానర్ ఐటమ్ పెడతారు. చంద్రబాబు గారికి ఆయన ఎన్డీఏ ఏమంటారు కాదు, డిఎన్ఏలోనే లేదయ్యా. ఈ రకంగా కల్తీ మద్యం కానీ, కల్తీ వ్యవహారాలు కానీ, అవినీతి వ్యవహారాలు చంద్రబాబు గారికి గిట్టవు. నువ్వు ఎంత ముద్ర వేయాలన్నా కూడా కుదరదు. నీ పత్రిక ద్వారా ఎంత చంద్రబాబు గారిని తప్పుగా నిరూపించాలని, ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేసినా కుదరదు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కల్తీ లిక్కర్ వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధం లేనట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సీబీఐ విచారణ కోరాలని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారం వెలుగు చూసినా అందులో నిందితులంతా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉంటున్నారని, అందుకే లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి కూడా ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వైసీపీ మీద నిందలు మోపడం సీఎం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగనట్టు తమ్మిని బిమ్మిని చేస్తూ ఈరోజు టీడీపీ నాయకులు గాని, కూటమి నాయకులు గాని, అలాగే ఎల్లో మీడియా గాని ఏ రకంగా ఈ రోజు తయారవుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్నది మనం అందరం చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే ఏమీ జరగనట్టు, ఎక్కడ ఎలాంటి న్యూస్ లేకుండా వీళ్ళంత జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడట్లే. ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి గతంలోన ఓ పూనకం వచ్చినట్టు ఊగిపోయి 30,000 మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చనిపోయినారు మద్యాన్ని తాగి, చీప్ లిక్కర్ తాగి, చీప్ లిక్కర్ని ప్రజల మీద రుద్దుతున్నారు. చీప్ లిక్కర్ని తాగి 30,000 మంది చనిపోయినారు, 30,000 మంది తాడిబొట్లు తెగిపోయినాయని చెప్పి అసభ్యమైన ప్రచారాలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకున్నారు. గతంలో ఇన్ని రకాలుగా పబ్బం గడుపుకున్న వీళ్ళు ఈరోజు కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అనంటే దీని అనుకాతలో ఉన్న పెద్దబాబు కానీ, చిన్నబాబు కానీ ఈరోజు బయట పడకుండా వీళ్ళు ఏ రకంగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతుంది. కానీ దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ ఇబ్బంది పడుతుంది. ఈరోజు అక్క చెల్లెమ్మలు తాలిబొట్లు తెంపడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు స్వలాభం కోసం, వీళ్ళు జోబులు నింపుకోవడం కోసం, వీళ్ళు ఆస్తులు పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు తాలిబొట్లు తెంపడానికి ఈరోజు పూనుకున్నారు అని అంటే ఇది అసలు ఎంత దాష్టికం, ఇది ఎంత దౌర్భాగ్యం. ఇది చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలపాడు కల్తీ మద్యం ఫ్యాక్టరీ అన్నది ఈరోజు బయటపడడం జరిగింది. అక్కడి నుంచి మొదలయ్యి మన విజయవాడ నగరం ఇబ్రహీంపట్నంలో కూడా ఇంకొక ఫ్యాక్టరీ కనబడింది. దీనికి ఏ రకంగా కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఏం వాడుతున్నారా వీళ్ళు అని అంటే మనందరికీ తెలుసు. మన కరోనా టైంలోన శానిటేషన్ అని మనం వాడేవాళ్ళం చేతులు క్లీన్ చేసుకోవటానికి. ఆ శానిటేషన్లో ఉన్న స్పిరిట్ తోటి వీళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఎంత దారుణమో చూడండి, ఎంత దాష్టికమో చూడండి. అసలు ఆ మద్యాన్ని తాగి ఎంతమంది ప్రజలు చనిపోవాలని వీళ్ళు ప్రతి 4-5 బాటిల్లోన ఒక కల్తీ మద్యం బాటిల్ ఉంటుంది. ఈ కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా వీళ్ళు అమ్ముకోవడానికి అసలు ఎంత మాఫియా ఇది, ఎంత దొంగల ముఠా ఇది, ఎంత దారుణంగా వీళ్ళు తయారవుతున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. అరే ఏ పొద్దు చూడు లిక్కర్ కేసులు, లిక్కర్ స్కాములు అని ఇంకా సంవత్సరంన్నర దాటింది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా లిక్కర్ కేసులు అంటారు, ఇంకా లిక్కర్ స్కాములు అంటారు. అక్కడ 11 కోట్లు దొరికిందంటారు, ఇక్కడ 10 కోట్లు దొరికిందంటారు. 1000 కోట్లు ఇక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. సంవత్సరంన్నర దాటింది మీ గవర్నమెంట్ వచ్చి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. రాష్ట్రం మొత్తం మీ చేతుల్లో ఉంది. ఇంకా లిక్కర్ స్కాములు అంటున్నారు. లేని స్కాముల్ని జరిగినాయని చూపించారు, వాటి మీద అరెస్టులు చేశారు. లేని డబ్బుల్ని ఉన్నాయని పుట్టించారు. వాటిని తీసుకొచ్చి వాళ్ళేమో మేమేదో కనిపెట్టేశాము, మేమేదో సిబిఐ దర్యాప్తు చేసేసాము అని చెప్పి నానా హంగామా చేశారు. ఈ రోజు లిక్కర్ ఫ్యాక్టరీలే దొరికినాయి, కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు దొరికినాయి. స్కాములు కావిది, కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు, ప్రజల ప్రాణాలు.
ఆడబిడ్డలు అయ్యో హలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు రోడ్ల మీద. మొన్న విజయవాడ నగరంలో డయేరియా వస్తే ఆ డయేరియా ప్రాంతంలోన అన్ని షాపులు మూసినారు, లిక్కర్ షాపులు మూయలేదు. అంటే ప్రజల ప్రాణాల కన్నా మీ సంపాదనే మీకు ముఖ్యము. మీ సంపాదన కోసం మీరు ఏదైనా చేసేస్తారు. ఈరోజు కల్తీ మద్యంతో ఇంతమంది మహిళలు తాలిబొట్లు తంచడానికి కూడా మీరు తయారైపోయినారు అని అంటే అసలు మీ ప్రభుత్వ పరిపాలన ఏంటి, మీ విధానాలేంటి? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ కల్తీ మద్యం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన బయటికి రావాలి, సమాధానం చెప్పాలి. గోవింద నామస్మరణతో వాడపల్లి మార్మ్రోగింది. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామివారికి నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆలయాన్ని ఫలపుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం బండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. వసంత మండపంలో ఫల పుష్పాలతో అలంకరించిన వేదిక వద్దకు స్వామివారిని తీసుకువచ్చి సంకల్పం, విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, సప్తకలసారాధన, అభిషేకం, ప్రధాన హోమాలు నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో శ్రీవారికి మహాపుష్పయాగం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు సరస్వతి అలంకారంలో శ్రీవారు హంసవాహనంపై విహరించి భక్తులకు అభయహస్తం అందించారు. తిరువీధుల్లో విద్యుత్ దీపాలు, మేళతాళ మంగళ వాయిద్యాలు, భక్తజన గోవింద నామస్మరణ నడుమ హంసవాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.